కత్తి తీస్తున్నాడు, నోరుతున్నాడు. ఇది నాకు తెలియదండి, నాకైతే అస్సలు తెలియదండి దీని గురించి. సరే శశి గారు చెప్పండి సార్. యాక్చువల్గా ఇంకా ఆ డిస్కషన్ ఇంకా చేయాలి సార్. ఏదైనా కూడా, ఏ సినిమా అయినా కూడా ఫస్ట్ అది మల్టీప్లెక్సెస్ కానీ సింగిల్ స్క్రీన్స్ కానీ ముఖ్యంగా ప్రొడ్యూసర్స్తో కూర్చొని బిఫోర్ రిలీజు ప్లాన్ చేసి దాన్ని బట్టే మనం రేట్స్ డిసైడ్ చేసుకుంటా ఉన్నామండి, సినిమాని బట్టే. ఇంకోటి టికెట్స్ డెఫినెట్గా అండి కామన్ మ్యాన్కి అందుబాటులో ఉండాల్సిందే, ఉండి తీరాల్సిందే. అలాగే మల్టీప్లెక్స్లో వాళ్ళకి వేరియస్ రీజన్స్ ఉండొచ్చు. మేము కట్టడానికి ఇంత అయింది, మాకు ఇంత అయింది, మాకు ఇంత స్టాఫ్ ఉన్నారు, మాకు ఇంతమంది ఉన్నారు, ఏదన్నా కావచ్చు. 350 కాఫీ అంటండి, 3 రోజులు తాగుతా నేను మా ఇంటి మొత్తం కలిపి. ఇది పరిస్థితి. వాటికి భయపడి చేస్తున్నారు జనం. నిజం ఇది. ఇంత అమానుష్యం అది ఖచ్చితంగా ఇందులో ప్రొడ్యూసర్లకు కానీ లేదంటే ఎగ్జిబిటర్స్కి కానీ ఎవ్వరికి సంబంధం లేని అంశం. ఇది ప్రభుత్వానికి మాత్రమే ఉంది సంబంధం. ఇంత నియంత్రణ అనేది వ్యవస్థకే ఉంది. సుప్రీంకోర్టుకు కూడా పోతే ఏం చెప్పిందో తెలుసా? అవునా, అలా జరుగుతుందా, దీని మీద రాష్ట్ర ప్రభుత్వాలు ఏదో తీసుకోవాలి. నువ్వు ఒక ఆర్డర్ ఇస్తే అయిపోద్ది, ఎవడికి వాడిది వాడు అంతే. కానీ కోర్టు ఆర్డర్లు వచ్చే లోపలే మారిపోతుంది. కోర్టు ఆర్డర్ కాదు గురు, కోర్టు ఆర్డర్లు పక్కన పడే. అసలు ప్రభుత్వానికి అజమాయిషి తీసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంది. అది ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వం ఎవరైనా సరే అజమాయిషి తీసుకోపోతే నా 600 రూపాయలు పాప్కార్న్ ఏంటి, 350 రూపాయలు కాఫీ ఏంటి, పార్కింగ్ ఫీజులు అంటే తీసేశారు సినిమాలకు. మరి షాపింగ్లు మళ్ళీ గిల్లుతున్నారు, చిన్నగా గిల్లుతున్నారు. అది కూడా అక్కడ వస్తున్నాడు, ఏమంటే మీరు సినిమాకి వెళ్తున్నారు, షాపింగ్కి వెళ్తున్నారు. షాపింగ్కి వెళ్ళి సినిమాకి వెళ్తారు, నీకేంటి ప్రాబ్లం? టికెట్ల రోడ్లకి పోరాటం చేయొచ్చు కదా సార్. మీరు అందరూ ఉన్నారు, చేస్తున్నారు, నేను కూడా చెయ్యి అంట. ఓకేగా. మొన్న మీరు ఐబొమ్మ రవి ఏదైతే మాట్లాడారు దానికి మంచి పాజిటివ్ అయింది. మీ ఏదండి ఐబొమ్మ రవి మీరు ఇట్లా పాజిటివ్గా వాడుకోండి అని మీరు చెప్పారు. జై బాలయ్య. లేదు సార్, అంటే పైరసీ కూడా కంట్రోల్లోకి చాలా వరకు వచ్చింది ఇప్పుడు వరకు చూస్తుంటే. దానిపైన నందగారు, శివాజీ గారు, అమ్మా సార్ మంగపతితో గుర్తుండిపోయే క్యారెక్టర్ చేశారు మీరు ఆల్రెడీ. సో దండోరాలో ఎలా ఉండబోతుంది, అంటే మంగపతిని మించి ఉండబోతుందా? అంటే చాలా దాచుంచారు, ఆ లుక్స్లో అర్థమవుతుంది. సో ఎలాగో ఉండబోతుంది, సీరియస్ క్యారెక్టర్ చేయబోతున్నారా ఏంటి అని మళ్ళీ. సో సినిమా చూస్తున్నప్పుడు మాత్రం వీడు ఏంటి అనేది అర్థం కాకుండా ఉంటుందమ్మా. ఆ స్క్రీన్ ప్లే గ్రిప్ అయితే ఉంటుంది ఆ క్యారెక్టర్కి. ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్యారెక్టర్ని. ఓకే, అంటే ఏదో ఉంది, ఈ పాత్రలో ఏదో ఉంది అనే టెన్షన్ మాత్రం కంటిన్యూ అవుతానే ఉంటుంది. అందులో సాంగ్లో కూడా చూసినట్లయితే పరువు హత్య గురించి ఒక లైన్ ఉంది. సో ఇది పరువు హత్య అంటే ఇన్ ద సెన్స్ అంటే కాస్ట్కి సంబంధించి ఇవి ఎప్పుడు ఉంటాయి. మొన్న ఉంది, నిన్న ఉంది, ఈ రోజు ఉంది, రేపు ఉంటుంది. మనుషులు సమాజం ఉన్నంత కాలం పరువు హత్యలు ఉంటానే ఉంటాయి. మనం వాటిని ఖండిస్తూనే ఉంటాము. అది ఆ 2 కుటుంబాల వ్యక్తిగత విషయం. చెప్పటం సమాజం బాధ్యత కాబట్టి చెప్తారు. తప్పు ఇది అని మాత్రమే. పెయిన్ ఆ 2 కుటుంబాలది, అది ఇండివిజువల్. బట్ తప్పు. మనిషిని చంపే హక్కు ఏ ఒక్క వ్యవస్థకి లేదు, ఎస్పెషల్లీ ఇండియాలో. నో సార్, మీరు ఎన్నో విషయాలపైన చాలా గట్టిగా మాట్లాడిన వ్యక్తి మీరు. అటు అమరావతి రైతుల ఇష్యూ కావచ్చు, అండ్ చాలా ఏది జరిగినా కానీ మాట్లాడతారు మీరు, కరెక్ట్ పాయింట్ మాట్లాడతారు. బట్ ఈ మధ్యన చాలా కొంచెం కామ్ అయినట్లు అనిపిస్తుంది. సో వై సార్ రీజన్? అంటే క్యాష్ కొంచెం అవసరమైంది, నాకు కాదు, పిల్లలకి. వాళ్ళ బరువు బాధ్యతలు తీసుకోవాల్సిన సమయం వచ్చింది కాబట్టి ఇంకా కొన్నాళ్ళు పోతే మనకు కూడా పాత్రలు మరీ వెనకాల నిలబెడతారు. ఏదోటి ఇస్తారు, ఎంతో కొంత ఇస్తారు, కానీ వెనకాల నిలబెడతారు. ఈ లోపు ఎంతో కొంత వెనకేసుకోవాలి, తప్పదు కదమ్మా. బతకాలి అని అంటే లేకపోతే రాస్తారు, ఒక దాంట్లో వేస్తారు, చూడు పాపం నిన్నటి దాకా ఎలా బతికిన మనిషి అలా వెళ్తూ ఉన్నాడు, ఒక లైక్ వేసుకుంటారా. ఇలాగే ఉంటుందమ్మా పరిస్థితి. కాబట్టి అందరిలాగానే ఏమి ఉండదమ్మా. ప్రతివాడికి ఏదైతే కావాలో అది ఉంటేనే వాల్యూ. అది లేకపోతే ఓన్లీ హెడ్లైన్స్లో ఉంటుంది, వాడి కోసం వేసుకుంటాడు ఈడి గురించి, అంతే తప్ప ఏమి ఉంటుందమ్మా. శివాజీ గారు, డైరెక్టర్ మురళి గారు, కంగ్రాచులేషన్స్ అండి, సాంగ్ బాగుంది.